తుని ఘటనలో ముందు తనను అరెస్టు చేయాలంటూ భీష్మించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం 6 గంటలుగా పోలీస్ వ్యాన్లోనే ఉన్నారు. సిఐడి పోలీసులు ఆయన ఇంటికి తీసుకొచ్చినా ఇంట్లోకి వెళ్లకుండా ముద్రగడ పోలీస్ వ్యాన్లోనే అనుచరులతో సహా ఉన్నారు. అక్కడికి భారీగా కాపు నేతలు మద్దతుదారులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇంట్లోకి వెళ్లాల్సిందిగా పోలీసులు నచ్చజెబుతున్నా ముద్రగడ వినడం లేదు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేసేదాకా వాహనం దిగనంటూ పోలీస్ వ్యాన్లోనే కూర్చున్నారు. ముద్రగడ ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది మంచిది కాదు, సరి చేస్తారా లేకపోతే మార్చి 11 నుంచి దేశ చేయమంటారా అని చెప్పేసి నేను ఒకతో రాయటం జరిగిందండి. మధ్యలో మా పెద్దలు ఈ 13 జిల్లాల నుంచి వచ్చి పిల్లల పరీక్షలు అని చెప్పేసి ఆ దేశం వాయిదా వేయించడం జరిగిందండి. ఫిబ్రవరి 9 ఇచ్చిన హామీలో తుని సంఘటనలో కేసులు ఉండవు, స్లోగా తీసివేయడం జరుగుతుంది, అదొక హామీ ఇవ్వడం జరిగిందండి. బీసీలో కలిపే కార్యక్రమం కూడా చేపడతాం, అది మొట్టమొదటి కార్యక్రమం. అలాగే సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తామని చెప్పేసి 3వ కార్యక్రమం చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ మోసంకి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తానే ఉన్నాను. తీసుకొచ్చినప్పుడల్లా చెక్కబద్దం చేసే నాయకుల చేత నన్ను తిట్టించే కార్యక్రమం తప్ప ఆ సమస్య పరిష్కారం కోసం కనీసం కూడా దృష్టి పెట్టకుండా మా జాతిని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. కేసులు ఉండవని చెప్పి అరెస్టుల పర్వం ప్రారంభించారండి. చాలా అన్యాయం. ఏ కేసు ఉండదు, మీరు సిబిఐ అడుగుతున్నారు, సిబిఐ అయితే మా చేతిలో ఉండదు, సిబిసిఐడి అయితే నా చేతిలో ఉంటుంది అని చెప్పి నన్ను సిబిఐకి వెళ్లకుండా సిబిసిఐడికి ఎంక్వైరీ కోరేలాగా అందులో న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు అరెస్టుల పేరుతో అమాయకుల్ని, మా జాతి సోదరులతో పాటు ఇతర కుల సోదరులను కూడా ఈ కేసుల్లో ఇరికించి రిమాండ్ పంపించే కార్యక్రమం శ్రీకారం చూడడం చాలా బాధగా ఉంది. ఓ పక్క ఇది, రెండో పక్క బీసీలో కలపాలి అంటే కమిషన్ రిపోర్ట్ తప్పనిసరి అని చెప్పి క్యాబినెట్ తీర్మానించి 9 నెలలు కావాలని చెప్పి నన్ను ఒక మెట్టు దిగమని చెప్పి కనీసం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అయినా కూడా ఆ కమిషన్ పర్యటన ప్రక్రియ ప్రారంభించలేదు. దాన్ని బట్టి మా జాతి అంటే ఎంత చులకనో ఈ సంఘటన బట్టి అర్థమవుతోంది. జాతి సోదరుల్ని వరుసపెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టుకుని ఆ సోదరుల్ని నన్ను విడదీయడం కోసం నన్ను కేసులో లేరని చెప్పేసి ఈరోజు పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మార్చి 11 కేసు కూర్చుందాం అనుకున్నప్పుడు హెలికాప్టర్లో తీసుకెళ్లి అరెస్ట్ చేయాలని చెప్పి చూశారండి. ఆ రోజు 10వ తారీఖు